సీట్ల ప్రకటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు అని అర్థమైంది. ఆయన పాపం అందరూ పావలని హేళన చేసేవారు. మనకి పూర్వం ఒక సామెత ఉంది, కాణి, అద్దన, అణ, బేడ, పావడ, ₹1 16 అణాలు రూపాయి. ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావడా కూడా పనికిరావు నాయన, బేడ మీద కాసు అన్నట్టుగా తీసుకొచ్చాడు. బేడ మీద కాసు అంటే అవమానం చేస్తున్నాడు కదా, అవమానపరిచాడు కదా. ఇప్పటికైనా సోదరులు ఎందుకు తెలుసుకోలేకపోతారు? పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం అంటే ఒక సామాజిక వర్గాన్ని అవమానిస్తున్నాడు. గతంలో రిజర్వేషన్లని ఒక వేషం వేశాడు, మోసం చేశాడు, పద్మనాభం గారిని హింసించాడు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఎందుకు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అత్యాసపరుడు, ఆశతో మామను పొడి చేస్తే అత్యాశతో కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఈ రకంగా కలయికలు తెస్తున్నాడే. ఆశయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏమిటి? పేదవాడిని రక్షించడమే ఆశయం, పేదవాడి కష్టం కలగకుండా చూడటమే ఆశయం, పేదవాడి జీవితాన్ని మార్చాలనుకున్నదే ఆశయం. నీకేముంది ఆశయం? నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఆశయం, లేదా నీ కులపోళ్ళకి సీట్లు ఇచ్చుకోవాలనే ఆశయం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు రాజ్యాధికారంలో రావాలనే ఆశయం జగన్ గారిది అయితే, నా కులపోళ్లే ఉండాలనే ఆశయం చంద్రబాబు నాయుడు అయింది. నిన్న చూడండి ఏం తెలిసింది. ఉదాహరణ దుర్గేష్ కుర్చీ చౌదరి గారా అంటే ఎవరు ఆయనకు ముఖ్యమయ్యాడు? ఆయన కులపోడే ముఖ్యమయ్యాడు. అంటే ఇది ఆయనకి నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి క్యాస్ట్ అంటే తన క్యాస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి క్యాస్ట్ అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు. బీసీల గురించి బీసీలను అత్యంత దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు, బీసీలను దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు బీసీలు తెలుసుకోలేకపోతున్నారు అనుకున్నాడు. ఇవాళ చూడు, ఛాలెంజ్ చేశాడు మా నాయకుడు. ఎన్ని సీట్లు ఇచ్చాడు ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో? సుమారుగా 3 సెట్టిబల్జీలకు 3 శాసనసభలు ఇచ్చాడు, 3 పార్లమెంట్లు ఇచ్చాడు, 2 కౌన్సిల్లు ఇచ్చాడు, గౌడలకు 4 శాసనసభలు ఇచ్చాడు. ఎవరయ్యా? బీసీలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మోసగాడి చేతిలో, వంచకుడి చేతిలో, దగాకోరి చేతిలో మోసపోయిన మనం తెలుసుకున్నాం. మన జీవితాలు మార్చినటువంటి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మన బిడ్డలకు ఇంగ్లీష్ నేర్పించాలన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఆశయం ఉన్నవాడు బీసీలను ఎదగదీయడానికి. మన వృత్తులకు పరిమితం కాదని, మన ప్రవృత్తి విద్య కావాలని నాడు రాజ్యాంగ నిర్మాత ఆశించిన ఆశయాన్ని సాధించాలనుకున్న జగన్ గారికి సపోర్ట్ చేయండి. ఈ పొత్తుల్లో బయటపడిపోయింది తన డొల్లతనం అంతా. చంద్రబాబు నాయుడు నిన్న 95 సీట్లు ప్రకటిస్తే 5 సీట్లు కూడా ప్రకటించడానికి భయపెట్టాడా? కానీ పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టుగా ఉంది. 2 ఆయనకి లెఫ్ట్ రైట్, నాదెండ్ల మనోహర్ గారు రైట్ లో ఉంటే లెఫ్ట్ లో దుర్గేష్ గారు ఉన్నాడు. మరి ఆ దుర్గేష్ గారిని ఇవాళ ఏం చేశాడో చూసాం కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటది? నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక ఎథికల్ పాలిటిక్స్ చేయాలి. అనెథికల్ పాలిటీషియన్ ఎథికల్ పాలిటిక్స్ చేస్తాడని అనుకోవడం చాలా భ్రమని నిన్నటితోటి తేలిపోయింది. పొత్తులతో చిత్తవుతున్నాడు చంద్రబాబు. ప్రజలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకి ఇప్పటికే రాజ్యసభలో 0, రేపు శాసనసభలో 0, రేపు లోక్సభలో 0, అన్ని 0లతోటి ఈ రాష్ట్ర ప్రజలు ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నారు. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి